పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అందులోనూ వీకెండ్ ఇక ఆగుతామా ఎక్కడో చోటు తిరిగేసైతే ఇంటికి వస్తాం. వేడి వేడిగా టీలు కాఫీలు కాకుండా చల్ల చల్లగా కడుపుకు నిండుగా హాయిగా అనిపించేలాగా సింపుల్ గా క్యారెట్ సగ్గుబియ్యం కీర్చే కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసి మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేపేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత పావు కేజీ క్యారెట్ ని సన్నగా తురిమేసుకొని నేతిలోనే పచ్చివాసన పోయి మెత్తబడే వరకు ఉడికించండి. ఆ తర్వాత ఇందులోకి 1 లీటర్ వరకు పాలు పోసి పాలు ఒక పొంగు వచ్చి కాస్త మరిగిన తర్వాత ఆల్రెడీ గంట పాటు నానబెట్టుకున్న 1/4 కప్ సగ్గుబియ్యాన్ని కూడా వేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి టేస్టీగా ఉండడం కోసం 200 గ్రాముల కండెన్స్డ్ మిల్క్, అలాగే మీరు తినే స్వీట్నెస్ ని బట్టి పంచదార వేసేసుకోండి. నచ్చితే ఇందులో కొద్దిగా మిల్క్ పౌడర్ ని కూడా వేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. పంచదార పూర్తిగా కరిగి కాస్త చిక్కబడిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను కూడా వేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్ రెసిపీ ఛానల్లో ఉంది. గ్లాసులో పోసుకుని తాగుతారో కప్పులో పోసుకుని తింటారో మీ ఇష్టం. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్లో ఇంటికి చుట్టాలు ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి, ఏం చాలా పాలుపోదు. రెగ్యులర్గా చేసే సేమియా స్వీట్ కాకుండా ఈసారి సేమియా కస్టర్డ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. కప్పులు తినేస్తారు. సేమియా కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి అరకప్పు సేమియా వేసి ఎర్రగా వచ్చే వరకు వేపండి. ఆ తర్వాత అరకప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు పోసి ఒక 80% ఉడకనివ్వండి. ఈలోపు మనము 1 కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, కొద్దిగా వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసి పక్కన ఉంచండి. సేమియా ఒక 80% ఉడికిన తర్వాత 1/2 లీటర్ వరకు పాలను పోసి ఇందులో అరకప్పు సేమియాకి 1 కప్పు వరకు పంచదారను వేసేసి పంచదార పూర్తిగా కరిగి సేమియా బాగా మెత్తబడే వరకు ఉడికిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసి కాస్త మంటని లో ఫ్లేమ్ లో ఉంచి దగ్గర పడే వరకు ఉడికించండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీయండి. ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ లేదా టూటీ ఫ్రూటీ వేసేసి ఇంటికి వచ్చిన చుట్టాలకి కూల్ గా సేమియా కస్టర్డ్ సర్వ్ చేయండి. కప్పులు తినేస్తారు. నచ్చితే కాస్త లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.